హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 97వ కీర్తన 10వ వచనం ధ్యానించుకుందాం. యెహోవాను ప్రేమించు వారల్లారా, చెడుతనమును అసహించుకునుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. వాక్యంలో చూస్తున్నట్లుగా మనము చెడుతనమును అసహించుకున్నప్పుడు దేవుణ్ణి మనము ప్రేమించిన యెహోవాను ప్రేమించు వారల్లారా అంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మనము చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనమును మనలో ఉండకూడదు. మనలో చెడుతనము అనగా దొంగతనము, మోసము, అబద్ధాలు, విభేదాలు, కక్షలు, గొడవలు, చెడుతనము, దేవునికి విరుద్ధమైన చెడుతనం మనలో ఏ మాత్రము ఉండకూడదు. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే దేవుని మనస్సు, దేవుని స్వభావము, దేవుని ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. దేవుని ప్రేమిస్తున్నామని మనలో చెడుతనం ఉంటే దేవుని ప్రేమించినట్టు కాదు. దేవుని ప్రేమించు వారల్లారా, చెడుతనాన్ని మనం అసహించుకోవాలి. వాక్యంలో చూస్తూ ఉన్నాము, బైబిల్లో యోబును చూస్తూ ఉన్నాము. యోబు యథార్థవంతుడు, చెడుతనము లేనివాడు అని దేవుడు సెలవిచ్చాడు. అలాగా మనము కూడా లోకానికి మనము దూరముగా, పాపానికి దూరముగా, దేవునికి నచ్చని కార్యములకు దూరముగా ఉన్నప్పుడు దేవుని దగ్గర మనము సాక్ష్యము పొందుకోవాలి. దేవుడు ఏ విధంగా అయితే యోబు సాక్ష్యం చెప్పగలిగాడో మనము కూడా దేవుడు మనతో చెప్పగల స్థితిలోకి మనము వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించినట్లు. అలా ఉన్నప్పుడు ఆయన మన ప్రాణాన్ని కాపాడే దేవుడు. భక్తిహీన చేతుల నుండి మనల్ని విడిపించి మనం కాపాడే దేవుడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, మాలో చెడుతనాన్ని తీసివేయండి. నిన్ను ప్రేమించే మనస్సు, అయ్యా నీ మాట వినే మనస్సు మాకు దయచేయండి. మీరే తోడుగా ఉండే సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.